నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇక్కడ అంటే లోకల్ అండి? లోకల్. సో ఇక్కడ పబ్లిక్ మేము వచ్చేటప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అంటే మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? కామన్ పబ్లిక్ కి చాలా ఇబ్బంది జరుగుతుంది. మీరు మెయిన్ గేట్ దగ్గర చూసుకున్నా కూడా అటు సైడ్ చూసుకున్నా కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. పోలీస్ వాళ్ళు ఎలా పెట్టారు పబ్లిక్ కి. సో ఇప్పుడు మేము మాకు పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు, పబ్లిక్ వాయిస్ కూడా. సో దీనికి మీరు ఏ విధంగా ఏంటంటే ఇప్పుడు వివిఐపి కేటగిరీలో చాలా మంది చాలా రకాల ప్రాబ్లమ్ తీసుకున్నారు. ఇది ఇంకొకటి ఏంటంటే మళ్ళీ విఐపి కేటగిరీ అక్కడ ఉంది. ఇది ఫుల్ దర్శనం. అందులో జనాలు ఇంతసేపు రావడం మూలాన పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది యాక్చువల్లీ ఈ కళ్యాణ మహోత్సవానికి అత్యంత ప్రాముఖ్యతగా ఉన్నది ఏంటంటే శివసతులు. ఓకే, ఈ శివసతులకు కూడా ప్రత్యేకమైనటువంటి లైన్ ఏర్పాటు లేదు. అంటే మహిళలకు పురుషులకి మా లైన్ అంతా కూడా కంబైన్ చేసి ఉందని చెప్పి పబ్లిక్ వాళ్ళ పేర్కొంటున్నారండి. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కొంచెం అవగాహన లేకుండా ఇట్లాంటి పనులు చేసింది. కానీ ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎవరికి వాళ్ళకు పెట్టే ఎవరికి వాళ్ళకు సపరేట్ గానే ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ లేకపోతే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కమిషనర్ కానీ వాళ్ళకి అవగాహన లేదని చెప్పేసి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్, బట్ ఆలయ కమిటీ ఉంటుంది కదా, ఆలయ కమిటీకి తెలిసి ఉంటుంది అంటే గత సంవత్సరం ఏం జరిగింది, గతంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారని. కానీ ఈసారి ఇటువంటి చర్యలు విఫలమైనారని అనుకోవచ్చా? గతంలో స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే స్థానిక కార్పొరేటర్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కలుపుకొని స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి గుడిలో వచ్చి మంచి మీటింగ్ పెట్టుకొని మంచి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేని కూడా వీళ్ళు దూరం పెట్టడము, ఇక మాది గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి అని వీళ్ళు కూడా ఈ గుడిలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి కూడా గవర్నమెంట్ మద్దతుతోనే ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుమూలన గవర్నమెంట్ ఏది చెప్తే చేసే విధంగా వస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇంకా ప్రజలకి ఇప్పుడు అంటే ఇప్పుడు దర్శనానికి ఎంత సమయం పడుతుంది? నెక్స్ట్ ఇప్పుడు మీరు భోజనాలు ఏమైనా అరేంజ్మెంట్ చేశారా? ఇక్కడ మనము కాల్స్ పెట్టాలి. గవర్నమెంట్ తరఫున ఆలయ తరఫున గవర్నమెంట్ తరఫు నుంచి ఉంటుంది, ప్లస్ ఆలయ తరఫు నుంచి కూడా పెడుతుంది. అలాగే బయట మన నార్మల్ పబ్లిక్ కూడా చేస్తారు. పబ్లిక్ చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు కళ్యాణం గట్టి ఉంది, మళ్ళీ ఇప్పుడే ఇన్ని ఏ మాత్రం చర్యలు చేపట్టినప్పుడు రేపు ఎన్నో చర్యలు చేపడతారని మీకు అనిపిస్తుంది? కాంగ్రెస్ వరం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి సరిగా అవగాహన లేదన్నా. బోర్డు నెంబర్ కూడా ఇప్పుడు 5 days కాబట్టి బోర్డు నెంబర్ వేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా అంత అవగాహన లేదు. బోర్డు నెంబర్ కూడా ఈ బోర్డు నెంబర్ కూడా శ్రీనివాస్ రామకుమార్ లోపల లేరు. ముగ్గురే ఉన్నారు కానీ అంత అవగాహన ఎవరికి లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. అంతమంది అంత బెడ్స్ వేస్తుండే, బెడ్స్ చేయలేదు. అలా మెయిన్ గేట్ కూడా ప్రతి వాలంటీర్ కి ఏమో బ్యాగెస్ ఇస్తుండే, ఆ బ్యాగెస్ కి వాల్యూ లేదు. గవర్నమెంట్ ప్రెస్ వాళ్ళకి కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇటువంటి విధానం చేయడం అనేది అంటే అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ప్రజలు ఎంతో దూర ప్రాంతాల నుండి భక్తి శ్రద్ధలతో వస్తారు, ఉపవాసాలతో వస్తారు. శివసతులు అంటే వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావిస్తాం. అట్లాంటి వాళ్ళకి అవమానం జరిగితే మరి కామన్ పర్సన్ కి ఇటువంటి సంఘటన జరిగితే ఎట్లా ఉంటుంది? ఆ నెక్స్ట్ టైం కానీ చర్యలు తీసుకోకుండా మంచిగా అందరూ అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడితే ఏదో సాల్వ్ అవుతారు. కానీ వీళ్ళు ఎక్కడ చేస్తే సాల్వ్ కావాలా? ఎందుకంటే బస్సు లోకల్కి తెలుసు కాబట్టి ఎటు నుంచి పోవాలి, ఎటు నుంచి లోకల్ ఉన్నాం కాబట్టి లక్షల మంది వస్తే కదా అందరికీ మేము భోజనం పెడతాం. అందరూ మాట్లాడుకొని మేము సవాణిని మొత్తం ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటాం. అయితే దాదాపు ఇక్కడ దాదాపు 5 lakhs పైనే భక్తులు వస్తుంటారు కదా. సో కంట్రోల్ చేయడం కానీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు కాకుండా కామన్ వాలంటీర్స్ సహాయ సహకారాలు కూడా కావాలి. కానీ ఇక్కడ చూసుకుంటే వాలంటీర్స్ తక్కువగా ఉన్నారు. ప్రతిసారి నాకు టీఆర్ఎస్ జనం ఉన్నప్పుడు ప్రతిసారి అందరికీ ఎక్కువ వాలంటీర్స్, కానీ వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తే కాబట్టి ప్రాబ్లం కొంచెం అంటే ఎలా కళ్యాణం అయితే మంచిగా నడుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాంగ్రెస్ వల్ల కొంచెం మైనస్ కానీ వాళ్ళు దీన్ని మీరు పొలిటికల్ గా మీరు అంటే వ్యతిరేకించినా కూడా అంటే యాజ్ ఒక డివోటీగా మీరు ప్రజలకి ఏమని సందేశం ఇవ్వచ్చు? లోకల్ గా లోకల్ 40-40 ఉదాహరణకి మనం అడిగితే సొల్యూషన్ వస్తామా? కొత్తగా వచ్చి చేస్తా అంటే అవ్వదా? వాళ్ళకి అడిగి వాళ్ళ సొల్యూషన్ తీసుకుంటే మనకు అవగాహన వస్తుంది, మనం చేయొచ్చు. అందరూ మంచిగా చేస్తే చేయొచ్చు.
పొలిటికల్ కంటే కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత లోకల్ లో ఉన్నటువంటి లీడర్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ఒత్తిడి పెట్టిస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు మూలాన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరికి ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక వాళ్ళు భయపడి సరే మనకెందుకు అన్న కాడికి వచ్చేసి ఆగిపోతున్నారు వాళ్ళు. గతంలో గత 10 సంవత్సరాలు చూస్తుంటే అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంటే అంతకు ముందు అమ్మవారి కళ్యాణం అమ్మవారి ఆలయంలో చేసేవారు, కానీ ఇప్పుడు 10 సంవత్సరాల నుండి బయట చేస్తున్నారు. ఈ రోజు ఒక చిన్న సంఘటన చెప్పాలా, నేను మా బ్రదర్స్ అందరం కలిసి లోపల దర్శనానికి పోయినాం. లోపల ఒక ఎవరో రాజులో ఏదో పేరు ఆయన ఏం చేస్తారు అబ్బాయి చిన్న మనం అమ్మోరి తల్లికి దర్శనం చేసుకోమంటే లోపల చూసిన తర్వాత ఆయన అక్కడ ఒక వాళ్ళు కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య కదా, అంటే చాలా దౌర్జన్యంగా ఉంది. కామన్ పబ్లిక్ కి ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం, గవర్నమెంట్ పబ్లిక్ కి కరెక్ట్ అయిన సదుపాయాలు కలిగించలేదు. ప్రతిసారి అన్ని కులాలతోని అందరితోని కేవలం హిందువులు మాత్రమే ఇక్కడ చేరుకొని హిందువుల పండుగ జరిపించుకుంటుంటాయి. ఇవాళ దినం ఒక దగ్గర మనం చర్చలతో ఒక హిందువులు జరగలేదు, మన ధర్మంని మనం పాటిస్తాం. కానీ ఇవాళ అక్కడ ఎంట్రన్స్ లో మెయిన్ ఒక టీషర్ట్ చేసుకొని ఒక పార్టీ టీషర్ట్ చేసుకొని అందరూ క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. అంటే హిందువుల దగ్గరకు వచ్చి వాళ్ళు క్రిస్టియన్స్ వాలంటీర్ చేయడం ఏంటి, వాళ్ళు కేవలం అంటే పార్టీ టీషర్ట్స్ వేసుకొని అక్కడ ఉన్న వాళ్ళు 70% 100% లో 67% మొత్తం క్రిస్టియానిటీస్ ఉన్నారు. అక్కడ ఒక అతను కూడా ఆయన క్రిస్టియన్, టోటల్లీ క్రిస్టియన్, ఓన్లీ వన్ సైడ్ క్రిస్టియన్ కోసం హిందువులని రాక్షసులు, హిందూ దేవుళ్ళని రాక్షసులు, వాళ్ళు వీళ్ళు తిట్టే సైతాన్ని తిట్టే వాళ్ళు వచ్చి మాకు పాసులు ఇవ్వడము. ఈ లోకల్ బ్యాచ్ ఇచ్చిన వాళ్ళకి ఏం వాల్యూ లేదు, మేము లోకల్ వాళ్ళకి ఏం వాల్యూ లేదు. అంటే లోపల ఎందుకు మీరు అంటే వెళ్ళి ఈవో గారిని కలవలేరా? ఈవో గారిని కలిసాము, అందరినీ కలిసాం. వాళ్ళకు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫు గవర్నమెంట్ తరఫు ఫోర్స్ వచ్చి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఈవో గారు కానీ చైర్మన్ గారు కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఏమి అంటే ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు అందరం కలిసిమెలిసి చేసుకోవాలన్నా, కానీ టెంపుల్ లోపలికి వేరే మతస్థులు వచ్చి హుకుమత్ చెలాయించడం కరెక్ట్ కాదు. చూస్తున్నాము ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకి కూడా పట్టం కట్టినటువంటి ఆలయ అధికారులు ఉన్నారు. ఎండోమెంట్ ప్రభుత్వ ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వలన ఈ రోజు ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారు. గేట్ పాస్ లేకుండా అయిపోతుంది కదా, వస్తాడు రాడు. ఎక్కడ
మస్తు మంది వచ్చింది పులి అన్నారు ఉన్నట్టు